శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, కృష్ణరాజు గారు ఏంటి సార్, నిజానికి ఈ కొవ్వు కలిసి ఉంటే వీళ్ళు టెస్ట్ ఎప్పుడు శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు, టెస్ట్కి ఎప్పుడు పంపించారు, రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి? ఒకవేళ నిజంగానే కొవ్వు కలిసి ఉంటే, జంతువుల కొవ్వు కలిస్తే కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఏం చెప్తారు అసలు? ఏంటి ఇది? ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విషం లడ్డూ పైన కక్కడానికి కారణం ఏంటి? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో మనిషి చాలా మారిపోయారు అని చెప్పి పదే పదే నిరూపిస్తున్నారండి. ఆయన ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఏం చెప్పారంటే, నేను అధికారం చేపట్టిన తర్వాత మీరు కొత్త చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పి అన్నారు. అయితే ఈ కొత్త చంద్రబాబు నాయుడు అంటే మారిన చంద్రబాబు నాయుడు అంటారు. అంటే మారిన చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రకటనలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారండి. ఈ నేతికి సంబంధించి అత్యంత హేయమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం అంతా కూడా ఈ రోజున దేశమే కాదండి, విదేశాల్లో ఉన్న హిందువులు కూడా దానిని నమ్మే పరిస్థితిలోకి వీళ్ళు నెట్టారండి. ఫలితంగా ఈ లడ్డు అంటే శ్రీవారి ప్రసాదం ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి, అపోహలు కలుగుతున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది మనం ఇందాక అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో ఈ నెయ్యిలో ఏదో యాన్యువల్ ఫ్యాట్ కలిసింది అని కూడా అంటలేదండి. అక్కడ నెయ్యిలో అడల్ట్రేషన్ ఉంది, అయితే దానికి బదులుగా యాన్యువల్ ఫ్యాట్ వాడారని చెప్పి అంటాడు ఆయన. ఇది చాలా డ్యామేజ్ స్టేట్మెంట్ అండి. అంటే నెయ్యికి బదులుగా నెయ్యి లాంటి యాన్యువల్ ఫ్యాట్ వాడారంట. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నేతిలో కల్తీ చేశారని చెప్పి అంటున్నాం మనం. అట్లా కాదంట. ఈ బాబు గారు చెప్పిన ప్రకారం అలా కాకుండా ఈ యానిమల్ ఫ్యాట్ తోనే నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి దానిని వాడారంట. ఓకే, అయితే ఆ నెయ్యి ఎప్పుడు వచ్చింది, దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరు టెస్ట్ చేశారు, ఇది ఒకసారి గమనిస్తే ఈ నెయ్యి ఏదైతే కల్తీ నెయ్యి మనం భావిస్తున్నామో ఆ కల్తీ నెయ్యి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే ఈ 100 రోజుల్లోనే వచ్చింది. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్న విషయాన్ని నేను ఖచ్చితంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం దాదాపు 15 టన్నుల నెయ్యి అవసరం అవుతుందండి. దాదాపు ఈ 15 టన్నుల నెయ్యిని కూడా 5 సంస్థల నుంచి 6 సంస్థల నుంచో టెండర్లు పిలిచి తీసుకుంటుంటారు. ఈ ట్యాంకర్ల ద్వారా వచ్చే ఈ నెయ్యిని వచ్చిన వెంటనే టీటీడీలోని ఈ క్వాలిటీ కంట్రోల్ వారు శాంపిల్స్ తీసుకొని మొదటగా వారు టెస్ట్ చేస్తారండి వచ్చిన వెంటనే. ఆ తర్వాత వీరు చిత్తూరు జిల్లాలో ఉన్న మీకు అది చిత్తూరు అంటే తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఉందండి. అక్కడ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అక్కడికి పంపిస్తారు. ఈ రెండు ఈ నివేదికలు కూడా విత్ ఇన్ అవర్స్ లో వస్తాయి. అంటే ఇవాళ మార్నింగ్ ఇస్తే రాత్రికో మార్నింగ్ కో వస్తాయండి, ఎక్కువ టైం ఉండదు. అలా ఎందుకంటే ఆ ట్యాంకర్లని అలా ఉంచి ఈ టెస్ట్ కి పంపించి రోజుల తరబడి ఉండమంటే వాళ్ళు ఉండరు అక్కడ. కాబట్టి ఏంటంటే వీళ్ళు వెంటనే దానిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఈ నెయ్యి క్వాలిటీ బాగానే ఉంది అంటేనే దానిని లోపలికి పంపుతారు. అంటే ఇది జూలై, నాకు తెలిసినంత వరకు జూలై ఫస్ట్ వీక్ లో, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 1 మంత్ అవుతుందండి. ఫస్ట్ వీక్ లో వచ్చిన కన్సైన్మెంటే ఇది కల్తీకి గురయ్యింది అని మనం ఖచ్చితంగా భావించాలి. రెండోది ఇలా పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు టీటీడీ సిబ్బంది మన వైఎస్ఆర్ సర్కార్ హయాంలో వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారంటే, ఒక కన్సైన్మెంట్ వచ్చింది సార్, నాకు బాగా గుర్తుంది, ఒక వార్త కూడా వచ్చింది. అది 2023లో ఒక కన్సైన్మెంట్, అది ఇతర రాష్ట్రాల నుంచి 42 ట్రక్కులు, 42 ట్యాంకర్లు. అంటే మీకు ఒక్కొక్క ట్యాంకర్ లో 18 టన్నుల నెయ్యి ఉంటుంది. అంటే ఈ 42 ట్యాంకర్లు లో ఒక్కొక్క దాంట్లో 18 టన్నులు అంటే అది 100 టన్నులు పైగానే, దాదాపు 200 టన్నులు మీకు నెయ్యి ఉంది అక్కడ. అయితే ఆ నెయ్యిని వాళ్ళు లోపలికి పంపించే ముందు
టెస్ట్ చేస్తే Hmm. అక్కడ వారు గమనించింది ఏమిటంటే ఈ నెయ్యిని వీళ్ళు రవాణా చేసేటప్పుడు వాళ్ళు ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయాలండి. 60 నుంచి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాలి. రైట్. అదేమీ మీకు ఆ నెయ్యి ఏమీ మీకు Hmm. ఎలక్ట్రేషన్ కాలేదు, కల్తీ కాలేదు. కానీ Hmm. వారు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయలేదని చెప్పి ఈ 42 ట్రక్కుల్ని కూడా వెనుకకు పంపేశారు. ఎస్. కన్నా అంటే ఇదంతా కూడా జరిగింది వైఎస్ఆర్ హయాంలో 2023 ఆగస్టు 2 జూన్లో సార్. ఇది ఆగస్టు 2 సార్. ఆగస్టు 2 ఒకటి ఈ మధ్యకాలంలో జరిగింది అక్కడ. అది అవును. అంటే వాళ్ళు ఆ రోజుల్లో అంత స్ట్రింజెంట్ మెకానిజాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఎస్. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? Hmm. 42 మీకు 42 ట్రక్కులు అండి, 42 ట్యాంకర్ల నిండా ఉన్నాయి. వాళ్ళు నేతిని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే జూలైలో వచ్చిన ఈ నేతిని ఎవరు పరిశీలించారు? సరే, ఆ టీటీడీఈఓ గారు చెప్తున్నారు మేము టెస్ట్ చేయించాం, టెస్ట్ చేస్తే దాంట్లో మాకు ఈ వెజిటబుల్ ఆయిల్స్ వనస్పతి కనిపించింది. అక్కడ దాకా బాగానే ఉంది. దీనిని చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారు. దాన్ని వెజిటబుల్ ఆయిల్స్ ని బదులు వనస్పతిని జంతువులకు చేసేశారు. ఆయన చేశారు. ఇది బాధ్యత రాహిత్యమైన ప్రకటన కాదండి. ఇది ఇలా చేయడానికి ఆయనకి అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలి ఆయనకి. మూడోసారి ఇక్కడ ఆయన ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు చూపించకుండా ఈ బాధ్యత రాహిత్యంగా ఈ ప్రకటన చేసేశారు. దీన్ని ప్రపంచం అంతా నమ్మింది. ఇప్పుడు ఈ రోజున మీకు అర్నాబ్ గోస్వామి గారి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ కూడా దీని ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు రన్ చేయబోతుంది. అక్కడ ఈ అసత్యాల అభూత కల్పనతో నేషనల్ మీడియా వరకు తీసుకెళ్ళాలి కదా. ఇది ఇండియా మొత్తం ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఈ రిపబ్లిక్ టీవీకి వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అన్నమాట. వీళ్ళు చెప్పారు కదండి, ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ AB023654 ఇది ఎక్కడదంటే ఇది గుజరాత్ లో చేసిన టెస్ట్. గుజరాత్ లో నెయ్యికి సంబంధించి లోకల్ గా వాళ్ళు చేసుకున్న టెస్ట్ ఒక పాడి పరిశ్రమ ఫ్యాక్టరీ చేసిన టెస్ట్ మన తిరుపతికి అన్వయించి ఈ పేపర్ ని అర్థం పర్థం లేని ఈ పేపర్ ని సర్క్యులేట్ చేస్తున్నారంట అక్కడ. ఈ నివేదికని దీని మీద నివేదిక సంబంధించి ఈ గీ ఎవరిది, ఎక్కడ పంపిస్తున్నారు, డేట్ ఏమిటి, ఏమీ లేవు. అర్నబ్ గోస్వామి అంత పెద్ద జర్నలిస్ట్ కదా, కనీస నాలెడ్జ్ ఉండదా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ఆలోచించుకోరా? దేశవ్యాప్తంగా పేరున్నటువంటి జర్నలిస్టు నేను రెఫర్ చేసినంత కూడా చేయకపోతే ఎందుకు సార్? ఇంకా నేను 2 రిపోర్ట్లు పెట్టి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు కనిపెట్టా, నేను పక్కన పెట్టి. దొంగలు దొరికారు నాకు. మరి అర్నబ్ లాంటి సీనియర్ జర్నలిస్టు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి ఊబిలో ఆయన మాయలో లేకపోతే పడిపోతే ఎట్లా? అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కల్తీ నెయ్యి వచ్చినప్పటికీ కూడా దానిని చంద్రబాబు నాయుడు గారు చాలా యుక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆనాటి టీటీడీ బోర్డు మెంబర్ల మీద విజయవంతంగా నెట్టివేశారు. అసలు దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన ఒక పైచేయి సాధించారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. దాంట్లో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ 100 రోజుల్లో అనేక సార్లు ఆయన మీద నెపం నెడుతూ అనేక సమస్యలను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కృష్ణానది దగ్గర 3-5 బోట్లు వస్తే దానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో సమస్య ఉంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని చేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా ఆయన చేసిన అత్యంత ఖరీదైన తప్పు ఏమిటంటే ఈ పవిత్రమైన లడ్డూకు సంబంధించి కోట్లాది మంది భక్తుల్లో అనుమానాలు, అపోహలు రేకెత్తించడం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన తప్పు ఉంటే ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితే అది చాలా మంచిది. అంతేకాకుండా క్షమాపణ చెప్పడంతో పాటు ఆయనతో పనిచేయాలండి. వాస్తవాలను కూడా వివరించాలి. అవును నాది పొరపాటు జరిగింది, టెస్ట్ రిపోర్ట్స్ ఇవని చెప్పి చెప్పకపోతే ఈ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు వెంకటేశ్వర స్వామి పరువు కూడా ప్రపంచవ్యాప్తంగా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంశానికి సంబంధించి.